ఇక్కడే ఆడియన్స్ ట్రిగర్ అయ్యారన్న. ఓడిపోయిన తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ అప్పుడు అనుకుంటా కళ్యాణ్ కొంచెం నీ వల్ల నాకు అన్‌ఫెయిర్ జరిగింది. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని అన్నారు. అంటే అప్పుడు వదిలేసిన అన్న ఎందుకు ఇప్పుడు నామినేట్ చేశారని చాలా మంది ఫ్యాన్స్ గాని, ఆడియన్స్ అందరూ కూడా అన్నారు. మీరు నేను అది క్లారిటీ ఇస్తాను. ఓకే. క్లారిటీ కావాలి. లేకపోతే కాదు ఆడియన్స్‌కి అదే కాదు క్వెషన్ ఉండిపోతుంది. 100% నేను అక్కడ ఫస్ట్ అది క్లియర్ చేశాను అక్కడ. హ్మ్. అంతే ఇప్పుడు తప్పు జరిగిన రోజే ఆ రోజే మాట్లాడాలని లేదు. హ్మ్. నీ తప్పు అన్నది తెలిసినప్పుడు క్లారిటీ తీసుకోవడం తప్పు లేదు. నాకు నామినేషన్స్ అప్పుడు నేను క్లారిటీ అడిగాను. ఓకే. నువ్వెందుకు నన్ను చేసావు? నీ వల్లే కదా. నువ్వు అసలు సంచల్ దగ్గర నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను. హ్మ్. నామినేషన్ అప్పుడే నేను క్లారిటీగా పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను అవును. అని నేను చెప్పాను. ఇప్పుడు తన స్ట్రేట్ గెట్ క్రాస్గా ఉంది, ఇన్ని బాక్స్ ఉంది, ఎవరు ముందు పెట్టారు అన్నది చెప్పలేదు. ఫస్ట్ బాక్స్ పెట్టాం, ఇంకా ట్రై చేస్తున్నాం. కానీ ఫస్ట్ పెట్టిందా నేనా సంజనా గారా అంటే ఎవరు చూడలే. కానీ టీం వాళ్ళు అందరూ నువ్వే పెట్టావు అని అన్నారు. కానీ వీకెండ్ ఎపిసోడ్ అని నాకు సారు తప్పు పెట్టింది సంజనా గారు. ఫస్ట్ బాక్స్ పెట్టింది 7th బాక్స్ 6th బాక్స్ సంజనా గారు పెట్టారు అని అన్నారు. అప్పుడే నేను పాయింట్ అప్పుడే మాట్లాడాలి. ఊరికినే ఇప్పుడు మ్యాటర్ ఏంటో తెలియకుండా మనం అనవసరంగా మాట్లాడకూడదు అని. ఎందుకంటే నాకు నేను అంటే నా గేమ్లో నేను ఫాస్ట్ ఉన్నాను. ఆవిడ వేసిందా లేదా నాకు నిజంగా తెలియదు. మన వాళ్ళు చెప్తున్నారు. అది క్లియర్గా మనం తెలుసుకున్నంత వరకు మనం మాట్లాడుకోకూడదు అని చెప్పి నేను కామ్గా ఉన్నాను. తీరా చూస్తే రిజల్ట్ వాజ్ ఆవిడే. కరెక్ట్, అది కరెక్టే. మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అప్పుడు? సో ఇంత అంటే సైలెంట్గా లేదా ఇన్నోసెంట్గా ఉన్న సుమన్ అన్న ఇంత ఆలోచిస్తారనమాట. ఊరికి నేను మాట్లాడిన వేస్ట్, అనవసరంగా మళ్ళీ బాధలు ఎందుకు అదంతా చేయడం. అవునన్న. అసలు హౌస్ అంతా ఈసారి అంతా ఏంటో మరి సీజన్ 9 కన్నా ఇక బాండింగ్ సీజన్ అని పెట్టచ్చేమో బిగ్ బాస్ కి అని అనిపించింది ఆడియన్స్ అందరికి. అసలు మొత్తం అందరి రిలేషన్స్ బాండ్స్ ఇవన్నీ కూడా అవి చూడడానికి రియలిస్టిక్ గానే ఉంటాయా లేకపోతే అవన్నీ ఫేక్ అని అంటారా అన్న? మీరు జెన్యున్ గా చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. బాండింగ్ అన్నది ఏంటంటే ఒక రిలేషన్. ఇప్పుడు బన్నన్న నేను అన్నది ముందు బిఫోరు బిగ్ బాస్ కంటే ముందు మేము మూవీస్ చేసాం. అవును. క్యారీ వన్ మాది ఇద్దరిది ఒకటే అన్నది నాది. అక్కడి నుంచి మాకు కొంచెం లైట్ ర్యాప్ మొదలైంది. హౌస్లో వెళ్ళిన తర్వాత డే 1 నుంచి స్టిల్ 97 days వరకు అన్న నేను ఒకే బెడ్. ముస్తఫా ఫ్రెండ్స్ ఇంకా ముస్తఫా రియల్లీ. అందుకే అది మాకే షాక్ అయింది. అవి ఇప్పుడు వచ్చాయి అవన్నీ. ఆ సాంగ్ చూసరికి రియల్లీ మాకు హ్యాపీ అయిపోయింది. మా అందరికి కూడా చాలా క్యూట్ గా అనిపించింది. ఎంత మిమ్మల్ని చూస్తే అసలు ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా. కొన్ని చోట్ల ఇట్లనే అనుకుంటారు, ఇలా పడి డొర్లుతారు, ఎంత క్యూట్ గా ఉంటుందో అసలు. ఆ క్యూట్నెస్ మీకు ఫస్ట్ నుంచి మీకు అదే అలవాటు అనుకుంటా. సో అట్లా బాండ్స్ అన్ని రియల్ అంటారు. మరి కొన్ని సార్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు బాండింగ్స్ గురించి విపరీతంగా మాట్లాడారు. తనుజ కళ్యాణ్ గురించి కానీ, రీతు పవన్ గురించి కానీ, డెమన్ పవన్ గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు అది మరి వాళ్ళ బాండ్స్ రియలేనా కాదా ఏమంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్, వాళ్ళందరూ అందరూ ఫ్రెండ్సే. వీళ్ళది ఎందుకంటే ఫైవ్ స్టోమ్ షోలు వచ్చి ఎందుకు చెప్పారంటే వాళ్ళది కొంచెం టూ మచ్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్. మన డిమాండ్ కానివ్వండి, రీతు కానివ్వండి, ఇది దానివల్లే వచ్చి చెప్పారు తప్ప బౌండింగ్ ఎక్కువైపోతుంది. అది టూ మచ్ అయిపోతుంది. ఆ అరుపుడు కానీ మీకు కూడా చిరాకు వచ్చిందా ఎప్పుడన్నా? 100% వస్తుంది కదమ్మా. నేను అది కూడా ఒక నామినేషన్ పాయింట్ తీసాను. మీ వల్ల మేము ఉండలేకపోతున్నాం ఈ హౌస్లో అని. మీకు చిరాకు వచ్చినా తమాయించుకున్నారైతే? మరి అంటే చిరాకు మించి ఇరిటేషన్ వస్తుంది. పోనీ కొత్త పాయింట్ కాదు, పాత పాయింట్ డే 1 జరిగిన పాయింటే ఇప్పటికి మాట్లాడుకుంటారు. ఇది 12th వీక్లో అయినా 13th వీక్లో అయినా అదే పాయింట్. మరి ఎందుకు మీరు ఆ పాయింట్ మళ్ళీ మాట్లాడి సాగదీస్తారు? నాకు అదే అర్థం. అప్పుడు నువ్వు ఎందుకు నాకు ఆ రోజు నువ్వు కేక్ పెట్టలే అన్నట్టు ఫస్ట్ నుంచి చెప్తారు. ఫస్ట్ అది పాత పాయింట్ మాకు విని ఇంకేంటి మొదలెట్లేదు వీళ్ళు అని అనుకునేవాళ్ళు. నేనైతే అలా మీకు అలా అలవాటు అయిపోయింది. అలాగా హ్యాపీ అయిపోయింది. అబ్బా అట్లీస్ట్ మాకు టీవీ అనుకునేవాడి. అది ఫస్ట్ కొట్లాడితే చిరాకు వచ్చేది, కాస్త వీళ్ళేంటి ఇంకా అంటే అందరు కాదు నేను అనుకునేవాడిని. అంటే టైం అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour సుమన్ అన్నలో అంటే మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అనే స్టైల్ కదా. అంటే అలవాటు అయిపోయింది మాకు. ఇంకా ఊరికి నాకు నథింగ్. అది ఓన్లీ ఫ్రెండ్లీగానే తను కానీ రీతు కానీ అందరూ సైలెంట్గానే ఉంటారు. బయటపరిచి ఇప్పుడు డైలీ
అందరూ వీడియో కాల్ మాట్లాడేంత వరకు గుడ్ నైట్ చెప్పే వరకు పడుకోవట్లేదు మేము అందరం. అవునా? బయట ఇప్పుడు ఉన్న బయటకు వాళ్ళందరూ. వచ్చిన తర్వాత బయటకు వచ్చిన ప్రెజెంట్ ఓకే. మేము అందరం ఆహా. రోజుకి అట్లీస్ట్ ఒక 1 అవర్ 12:30 అయింది నిన్న నైట్ కూడా. ఆ. అందరూ మాట్లాడుకొని వీడియో కాల్ మాట్లాడుకుంటుంటే ఓ. అందరూ గుడ్ నైట్ అని చెప్పి 12:30 అవుతుంది. అన్న ఏంటన్నా అప్పుడే పెట్టేస్తున్నావు అని అడుగుతున్నారు. ఓ. రేపు మార్నింగ్ నాకు మళ్ళీ వర్క్లు ఉన్నాయి, ఉందమ్మా, మా రేపు పిఆర్ పడుకోవాలి. వదలట్లేదమ్మా అని అంటున్నారా? ఇంక అదే చెప్పి అంటే బయట లోపల అందరూ తిట్టుకున్నాం, అందరూ గొడవలు ఆడుకున్నాం, అవును. అందరూ గ్లాసెస్ కానీ ఇవి కానీ అన్ని బ్రేక్ లేక అక్కడ వరకేనండి, ఆ గేమ్ వరకే. ఆ. తర్వాత లేకపోతే ఇప్పుడు ఆ బౌండింగ్ అని అన్నారు కదా మీరు, ఉమ్, ఉమ్, ఉమ్. ఆ గొడవలు అవన్నీ పట్టించుకుంటే పర్సనల్గా తీసుకుంటే ఇంతవరకు ర్యాప్ అవ్వదు మాకు. అవును, అవును. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అవునవును. అర్థం అవ్వండి, ఆ బౌండింగ్ కోసం అన్నది నేను చెప్తున్నాను. అది రియల్ బాండింగ్స్ కాబట్టే బయటకు వచ్చిన బయటకు వచ్చాయి. కంటిన్యూ అవుతున్నారు. అవుతున్నాయి. సో